గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పాకిస్తాన్ ఇండియా మీద చేస్తున్న దాడుల నేపథ్యంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అయితే ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ వాల్తేరు ఇక్కడ ఉన్న స్థానికుల ప్రజల దగ్గర ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఏపీడీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం పోలీస్ మొత్తం అంతా అన్ని శాఖలు అయితే ఈ మాక్ డ్రిల్లో నిమగ్నమై ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా అందరినీ అలర్ట్ చేసే విధంగా అయితే మొత్తం యాజిటీస్ ఎలా ఏ విధంగా అయితే నిజంగా ఒరిజినల్గా జరిగితే ఏ విధంగా ఉంటుందో ఎలాగ రెస్క్యూ చేయాలి ప్రజల్ని అని చెప్పి మొత్తం అంతా ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అలాగే మొత్తం అంతా ఈ నేషనల్ డిజాస్టర్ టీమ్ అలాగే ఎవరైతే ఈ క్షతగాతులు ఉన్నారో ఆ క్షతగాతులందరినీ ఏ విధంగా అయితే రక్షిస్తారు అని చెప్పి మొత్తం అంతా ఈ మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి మొత్తం అంతా అయితే నిర్వహిస్తున్నారు. మనకు అదేవిధంగా మనకి మొత్తం ఏసీపీ హయాంలో మొత్తం అంతా ఇదైతే జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏసీపీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చేస్తున్నారు ఈ మాక్ డ్రిల్? ఇప్పుడు అందరికీ తెలిసిందే దేశంలో ఉన్న పరిస్థితులు, దానికి అనుగుణంగా ఆ అవసరాలను మనం మీట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ రకమైన ప్రిపేర్డ్నెస్ కోసం అని చెప్పేసి రిహర్సల్స్ అనేది చేస్తున్నాం, మాక్ డ్రిల్స్. ఈరోజు ఇక్కడ మా ద్వారకా డివిజన్లో మా కమిషనర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇది జాలారిపేట అనేది బాగా మాస్ రిలేటెడ్ ఇష్యూ అండ్ సెన్సిటివ్ ఏరియా ఆల్సో. పక్కనే అంతా ఫిషర్మెన్, పక్కనే సముద్రం ఉంది కాబట్టి వల్నరబుల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ తర్వాత పక్కనే సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ అవి ఉండడం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఈ డ్రిల్ చేయడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సివిల్ డిఫెన్స్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సుమారు ఎంతమంది పాల్గొన్నారు సార్ ఈ మాక్ డ్రిల్? ఎంతమంది పాల్గొన్నారు? దీనికి అనుసంధానంగా నాకాబందీ కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ, ఏం చెప్తారు? ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సివిల్ డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఇది అయిన తర్వాత ఇదంతా రెస్క్యూ రిహాబిలిటేషన్ ఇదంతా ఇక్కడ నుంచి మళ్ళీ రెస్క్యూ చేసి లైఫ్ సేవ్ చేయడానికి హాస్పిటల్స్ పంపించి డ్రిల్ చేశాము. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటాయంటే వాళ్ళు పట్టుకోవడానికి నాకాబందీ, లాడ్జెస్ చెక్కింగ్ ఇవన్నీ కూడా దీనికి కొనసాగించే కార్యక్రమము చేస్తున్నాము. ఎటువంటి దుశ్చర్యనైనా ఫేస్ చేయడానికి విశాఖపట్నం సిటీ పోలీస్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రిపేర్డ్గా ఉన్నామని తెలియజేయడానికి ఇలాంటి డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాం. సార్ ఇది ఈ తీరం వెంబడి మొత్తం మీరైతే ఇక్కడ పోలీసు మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే తీరం సముద్రం లోపలైతే డిఫెన్స్ కానీ నేవీ కానీ అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఎటువంటి చర్యలు పాల్పడకుండా ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు? అంతా కూడా తీర ప్రాంత గస్తీ ఉంది, ఆన్ షోర్ గస్తీలు ఉన్నాయి, డిఫరెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాన్ని ఆ ప్రోటోకాల్స్ బట్టి ఆ ఎస్ఓపీస్ బట్టి ఆ రకమైన ప్రిపేర్డ్నెస్ అనేది జరుగుతుంది. ఆ రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు మొత్తం అంతా ఏపీఎస్డిఆర్ఎఫ్ అలాగే డాగ్ స్క్వాడ్ మొత్తం అంతా అలర్ట్గా అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజంగా ఒరిజినల్గా అసలు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎలా రెస్క్యూ చేయాలి అసలు ప్రజల్లో కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం అయితే చేపట్టారు. మొత్తం అంతా ప్రజలైతే ఎలాంటి అవగాహన, ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా వాటి నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఎలాగా వాళ్ళ దగ్గర నుంచి ఈ మనం దేశాన్ని రక్షించాలి అని చెప్పి నేపథ్యంలో అయితే మొత్తం అంతా జరుగుతున్నారు. బ్రదర్ మీరు ఏ టీం మీది? మొత్తం తెలుగు రాదు. అయితే ప్రధానంగా మొత్తం వీళ్ళంతా మొత్తం టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా మొత్తం అయితే పాల్గొనడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రధానంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ అలర్ట్ చేశారు. మెడికల్ క్యాంపులో అయితే మొత్తం ఎవరైనా నిజంగా రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళని మొత్తం మెడికల్ సర్వీసెస్ అయితే ఇచ్చే క్రమంగా మొత్తం అంతా అలర్ట్గా అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు మొత్తం ఈ డాక్టర్స్ కానీ అలాగే ఎక్కువ ఈ నిజంగా ఇందులో ఎవరైతే క్షతగాతులు ఉంటారో వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, వాళ్ళకి ఎలా మెడికల్ సర్వీసెస్ అందించాలని చెప్పి ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఒరిజినల్గా మొత్తం అంతా వీళ్ళంతా ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ ఎక్కువ స్ట్రెంథ్ ప్లస్ మాస్ ఏరియా ప్లస్ సెన్సిటివ్ ఏరియా, ఈ ఏరియాలో అసలు నిజంగా జరిగితే
ఏ విధంగా ఉంటుందని చెప్పి మొత్తం అంతా ప్రజలకంతా కళ్ళు కట్టినట్టయితే చెప్పే ప్రయత్నం అయితే ఈ మొత్తం ఈ మాక్ డ్రిల్ అయితే చూపిస్తున్నారు. మనం చూడొచ్చు. అలాగే ఈ క్షతగాతులను ఎప్పటికప్పుడు నిజంగా పెద్ద సంఖ్యలో అయితే క్షతగాతులు వస్తే వాళ్ళని ఎలాగా ఈ అంబులెన్స్ ద్వారా రెస్క్యూ చేయాలి అంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అయితే వీళ్ళు పెట్టిన ఈ మెడికల్ క్యాంపులు అయితే చేస్తారు. అలాగే ఎలాగైతే వీళ్ళని రెస్క్యూ చేయాలి అని చెప్పి మనం చూడొచ్చు. మనతో పాటు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సార్ చెప్పండి, ఏ విధంగా మీ టీం ఎంతమంది ఉన్నారు? టోటల్గా మా మెడికల్ టీం అనేది 25 మంది, ఆల్ డాక్టర్స్ ఆల్ స్టాఫ్ అందరూ కూడా 25 మంది ఉన్నాం. మాతో పాటు మా జిల్లా అధికారి డిఎంహెచ్ఓ సార్ కూడా ఉన్నారు. అంబులెన్స్ కూడా 5 అంబులెన్స్ పెట్టడం జరిగింది. టోటల్గా 17 మంది మనకి విక్టిమ్స్ రావడం జరిగింది. 17 మందిలో ఒక 5 అనేవి మనం దగ్గరున్న చెస్ట్ అండ్ టీబీ హాస్పిటల్ రెఫర్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా మన రెస్క్యూ టీం దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు సెకండ్ మాక్ డ్రిల్ అనేది అవగాహన తెలియజేయడానికి చేయడం అనేది జరిగింది. అంటే మనతో పాటు డిఎంహెచ్ఓ సార్ ఉన్నారు. సార్ నిజంగా మాక్ డ్రిల్లో మెడికల్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాంటిది మీ టీం ఎంతమంది పాల్గొన్నారు సార్? ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు? ఇది మాక్ డ్రిల్ అనే కాకుండా మాకు ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ పలానా వ్యాంబే కాలనీ దగ్గర పెద్ద జాలారిపేట దగ్గర బాంబు పడుతుంది అది అని చెప్పి ఒక సిగ్నల్ వచ్చింది. వచ్చిన వెంటనే మేము మా మెడికల్ టీంని అలర్ట్ చేసాము. అలాగే మన 108 వాళ్ళని కూడా అలర్ట్ చేసి మన డాక్టర్స్ని అందరినీ ఒక 5 మంది డాక్టర్స్ 20 మంది స్టాఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. మొత్తం 17 మంది క్యాజువాలిటీస్లోని ఒక 5 మందిని మనం రెఫర్ చేశాము. మిగతా 14 మందికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్లో చేస్తున్నారు. ఎన్సీసీ వాళ్ళు టెంపరీ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం, అక్కడ మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సార్ అంటే బేసిక్గా ఫస్ట్ ఎయిడ్ అయితే మట్టుకి టెంట్లో చేస్తారు, సివిఆర్టీ అయితే ఉంటే మట్టుకి అంబులెన్స్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్కి పంపించారు అంతే. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అంటే ప్రధానంగా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అయితే వీళ్ళు ఏర్పరిచిన ఇక్కడ టెమ్స్లో అయితే మొత్తం ఫస్ట్ ఎయిడ్ అయితే నిర్వర్తిస్తారు. అదే ఎవరైతే క్షతగాతులకి క్రిటికల్గా ఉందో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ అవేర్నెస్ అయితే వచ్చింది, ప్రజల్లో కూడా మంచి అవేర్నెస్ అయితే వచ్చింది. నిజంగా ఇదంతా తెలియజేయడం నిజంగా మాకు మంచి కార్యక్రమం అని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళంతా నిజంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చాలా మంచి కార్యక్రమం అందరికీ తెలియజేస్తున్నారు. అదే ఈ మాక్ డ్రిల్లో లోకల్ మెడికల్ ఆఫీసర్ అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలాంటి సర్వీస్ మీరు నిజంగా ఎలా సంసిద్ధంగా ఉన్నారు? నేను ఈ జ్యూరిస్డిక్షన్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇలాంటి క్యాంప్స్ మనకి చాలా అవసరం అనమాట. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జనాల్లోకి. మాకు దగ్గర 17 కేసెస్ వచ్చాయి. 6 మెంబర్స్ ఏమో చిల్డ్రన్ వచ్చారు, దాంట్లో 4 మెంబర్స్ గర్ల్స్ వచ్చారు, 2 మెంబర్స్ బాయ్స్ వచ్చారు. అందరూ కూడా రీలింగ్ సెన్సేషను. ఒక 4 కేసెస్ ఏమో 108కి పంపించాము. సో ఆ విధంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకొని రెసిస్టేషన్ అయితే జరుగుతుంది. ప్రజల నుంచి ఎలాంటి వస్తుంది అవేర్నెస్, ఎలా వస్తుంది, అది ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రజల నుంచి అవేర్నెస్ అంటే ఇప్పుడు చూసే ఉంటారు కదా చాలామంది చుట్టుపక్కల. సో ఫస్ట్ మనకి సైరన్ మోగడం కానీ, తర్వాత సైరన్ మోగిన వెంటనే మనకి టెంట్స్ వేయడము. మేము ఆల్రెడీ గ్యాదర్ అయి ఉన్నాము. వెంటనే బెడ్స్ అవి అరేంజ్ చేసుకొని మేము పేషెంట్స్ వెంటనే ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ అన్ ఇమీడియట్ యాక్షన్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ ఇలాంటి లైక్ దాని ఏమంటే అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రిపేర్డ్గా ఉంటాను ఫర్దర్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఏమైనా వస్తాయి. ఇది ప్రధానంగా ఈ మెడికల్ సంబంధించి మాక్ డ్రిల్లో ప్రధానంగా మెడికల్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో మనం మొత్తం అంతా ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలకైతే తెలియజేసే విషయంలో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ప్రజల వద్ద నుంచి కూడా మంచి అవేర్నెస్ అయితే వస్తుంది. నిజంగా ఇలాంటి క్రిటికల్ సమయంలో కూడా జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం వల్లే నైట్ చాలా ఉపయోగపడింది. అలాగే ప్రతి ఏరియాలోని మాక్ డ్రిల్ చేయడం అనేది చాలా మంచి పరిణామం కింద చూసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మాక్ డ్రిల్ అంటే నిజంగా మాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు. అలాగే ఈ ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా రెస్క్యూ చేయాలి, మనం ఎంతవరకు రెస్క్యూ అవ్వాలి, అలాగే ఏ విధంగా రెస్క్యూ చేయాలని చెప్పి ప్రధానంగా వీళ్ళంతా ఉన్నారు. అలాగే వీళ్ళంతా ప్రధానంగా వాళ్ళు కాపాడడంతో పాటు మిగతా వాళ్ళని కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు? ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా ఉంది మీకు? యాక్చువల్గా మా ముఖ్య ఉద్దేశం అయితే జనాలను అప్రమత్తం చేయడం, వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఏదైనా జరిగేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోగలగాలి.
గవర్నమెంట్ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ అయితే వస్తుంది? నిజంగా వాళ్ళు కూడా మాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో చాలా రెస్క్యూ అయ్యారు కదా, ఆ విధంగా ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే ప్రతి దానిలో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే సర్వీసెస్ వాళ్ళకంటే వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము సర్వీసెస్లో అన్నట్టు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేనప్పటికీ కూడా మేము ట్రైనీస్ అనే విధంగా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళంతా సహాయం కూడా వాళ్ళు అందిస్తున్నారండి. ఇది మంచి పరిణామం. అయితే మనతో పాటు ఏపీ ఫైర్ బ్రదర్ చెప్పండి, ఏ విధంగా అంటే మీ టీం అంతా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేస్తున్నారు? చెప్పండి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏంటి అసలు? దాదాపు ఫైర్ సర్వీస్ నుంచి దాదాపు 20 మెంబర్స్ ఉన్నాం. తర్వాత మన సివిల్ డిఫెన్స్ ఉన్నారు, తర్వాత డాక్యార్డ్ నుంచి పోలీస్ వారు, చాలా అందరూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనం వచ్చి రెస్క్యూ అనేది చేయడం జరిగింది. మొత్తం ప్రజలకి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మెయిన్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ కూడా మాకు చాలా ఎక్కువగా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. మనకు పేషెంట్ కావాలన్నా లేదా ఎటువంటి సహాయం కావాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. దానికి చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం పబ్లిక్ కూడా. అంటే ఈ ఒక ఏమైనా వార్ వస్తే ఎట్లా మనం ఎస్కేప్ అవ్వాలి, ఎట్లా వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎట్లా అవేర్నెస్ కంపల్సరీగా అందరికీ కావాలి. ఒక ఫైరే కావద్దు, ఏదైనా ఎనీ రెస్క్యూ ఎనీ డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశంతో మనం అవేర్నెస్ మేము ఎప్పుడు చెప్తున్నాం. దానికి కూడా ప్రజల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. చాలా నిజంగా పబ్లిక్ కూడా నిజంగా మంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మాక్ డ్రిల్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. నిజంగా అవగాహన కల్పించడం, నిజంగా అందులో మేము పార్టిసిపేట్ చేయడం అన్ని డిపార్ట్మెంట్లో, అలాగే ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది. అలాగే ప్రజలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే విధంగా మాక్ డ్రిల్ చేయడం వల్లే ఆ రోజు జమ్మూ కాశ్మీర్ మనం సేవ్ అవ్వడానికి అయితే మా అవకాశం ఎక్కువ ఏర్పడింది. అలాగే మిగతా చోట్ల కూడా ఈ అవగాహన కల్పించడం చాలా మంచి పరిణామం అని చెప్పి ప్రజలు కానీ, అలాగే ఇందులో పాల్గొన్న అధికారులు కానీ, స్టాఫ్ కానీ అంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.